వెల్కమ్ టు RR99 న్యూస్. వార్తలోకి వెళ్తే మందమరి పట్టణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మందమరిలో ఎన్నికల నిర్వహణపై మందమరి మున్సిపల్ ఎన్నికల పునర్నిర్వహణ జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు గుడికందుల రమేష్ మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల ద్వారా ఎన్నికల నిర్వహణ సాధిస్తామని అన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేఖర్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. మందమరి మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, మందమరి మున్సిపల్ ఎన్నికల మందమరి మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, మందమరి మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సాధిద్దాం 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 ప్రజా పోరాటంతోనే మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు లేక మందమరి మున్సిపాలిటీ అనాథగా మారింది. 31 సంవత్సరాలుగా ఎన్నికల నిర్వహణ లేకపోవడంతో ప్రజాప్రతినిధులు 24 వార్డుల్లో లేకపోవడంతో ప్రజా సమస్యల కోసం ప్రత్యేకంగా ప్రజలు మున్సిపల్ కమిషనర్ ని అధికారులను కలవాల్సి వస్తుంది. ప్రజాప్రతినిధులు ఉంటే ఇక్కడి సమస్యలను వారికి విన్నవించి వారి ద్వారా సమస్యల పరిష్కారం, ప్రాంతంలో ఉన్న సమస్యలు అదేవిధంగా అభివృద్ధి చేసుకునేందుకు వీలుండేది. అయితే ఈ సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా దశల వారీగా పోరాటం కొనసాగినప్పటికీ ఎన్నికల నిర్వహణ జరగలేదు. గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దీనిపై స్పందించినప్పటికీ ఎన్నికల నిర్వహణ జరగలేదు. అయితే ఈసారి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజా ఉద్యమాల ద్వారా ముందుకు పోదామని మందమరి మున్సిపల్ ఎన్నికల పునర్నిర్వహణ జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు మందమరిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగింది. తద్వారా భవిష్యత్తులో కార్యాచరణ ప్రకటించి ఎన్నికలు నిర్వహణ కోసం తీసుకోవాల్సిన ఆ ఉద్యమం, అదేవిధంగా ఆ కోర్టులో కేసు డిస్మిస్ అయింది, అదేవిధంగా దాన్ని ఆ రీపిటిషన్, అదేవిధంగా దాన్ని కేసు పరంగా దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ ముందుకు పోతామని మందమరి ప్రజలకు తెలపడం జరుగుతుంది. మందమరి మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, మందమరి మున్సిపల్ ఎన్నికల మందమరి మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, మందమరి మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సాధిద్దాం 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 ప్రజా పోరాటంతోనే